రవిశంకర్ వెళ్ళ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పెడుతోన్న డిమాండ్లను చూసి తల పండిన రాజకీయ నాయకులే తలలు పట్టుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష నేత హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా తనకు ఆ హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని భీష్మించి కూర్చున్నారు జగన్. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అలానే తనకు సీఎం స్థాయి భద్రత ఇవ్వాల్సిందేనని అడుగుతూ ఉన్నారు. కూటమి నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి వెంటనే తనకు సీఎం స్థాయి భద్రత ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎన్నికల అనంతర ఘర్షణల్లో దాడులకు గురైన తమ కార్యకర్తలను పరామర్శించే క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా డిమాండ్ పెట్టేశారు. జగన్ తాను, తన పార్టీ, తన భద్రత, తన హోదా అని పదే పదే ఎందుకు అంటూ ఉన్నారు? తన అనే పరిధి దాటి ప్రజల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇలా అయితే వైసీపీకి, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతిప్రసాద్ గారు. శాంతిప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. శాంతిప్రసాద్ గారు. వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద, అతనికి ఉన్న యాటిట్యూడ్ మీద ఎన్నికలకు ముందే మీరు పలు డిబేట్లలో చాలా కామెంట్స్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓకే, స్థితప్రజ్ఞత కొనసాగిస్తారు, ఆయన చూపిస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అసెంబ్లీకి రావడానికి ఆయన ఇష్టపడడం లేదు. దాంతోపాటు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడేమో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండే పెట్టేశారు. అసలు ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 months కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ పెట్టేశారు. దీనికి తోడు భద్రతను కొనసాగించాలి అని చెప్పి నాకు నేను సమాచారం ప్రకారం ఇప్పటికీ 58 మందితో జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇస్తూ ఉన్నారు. కానీ ఆ సంఖ్యను బాగా ఎక్కువ సంఖ్యలో పెంచాలని చెప్పి, అంటే ఎంతలా అంటే సీఎం స్థాయి భద్రత కావాలని చెప్పి ఆయన అడుగుతూ ఉన్న పరిస్థితి. సో జగన్ యాటిట్యూడ్, అంటే ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? రవిశంకర్ గారు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. 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 జగన్ రెడ్డి యాటిట్యూడ్ అంటే మొదటి నుంచి కూడా సందేహాస్పద, మానసిక పరిస్థితి కూడా సందేహాస్పదంగా ఉంది. అతని యొక్క రాజకీయ పరిపక్వత మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అసలు అతనికి రాజకీయ అనుభవం అనేది ఎక్కడుంది? 2007లో రాజకీయ ఎవరికి మీదకి వచ్చాడు యువనేతగా, ఒక ముఖ్యమంత్రి తనయుడుగా. ఎంపీ కావాలనుకున్నాడు కానీ వాళ్ళ బాబాయిని హింసించిన దాని మీద సోనియా గాంధీ ఇచ్చిన గట్టి వార్నింగ్ మీద వాళ్ళ తండ్రికి కూడాను కాలేకపోయాడు. 2009లో కడప నుంచి పోటీ చేసి తన తండ్రి మరణించే వరకు ఎంపీగా ఉన్నాడు. తర్వాత ఎంపీ పదవి కూడా రాజీనామా చేశాడు. సుమారుగా ఒక 9 నెలలు మాక్సిమం ఉంటే ఉన్నాడు ఎంపీగా. తరువాత నుంచి రోడ్డు మీద పడి తిరిగాడు. 2014 ఎన్నికలు వచ్చేవారు. 2009 చనిపోతే తండ్రి 2014 ఎన్నికల వరకు రోడ్డు మీద తిరిగాడు. అదే ఓదార్పు యాత్రలు అండి. రోడ్డు మీద తిరగడమే ఉంది, ఓదార్పు యాత్ర చేశారు. నేను చెప్పే అంశం దేని గురించి అంటే రాజకీయ అనుభవము ఏమాత్రం అతనికి ఉన్నది అనే దాని మీద మాట్లాడవచ్చు. దానితో పాటు పరిపాలన అనుభవం కూడా వస్తుంది. తర్వాత 14లో అతనికి జనాలు అంగీకరించలేదు, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలే మాత్రమే అసెంబ్లీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. ప్రతిపక్ష నేతగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఏదో చేసుకున్నాడు, కుర్చీ ఆటలు చేస్తున్నాడు. 2019లో అధికారం వచ్చింది. తిరుగుడు మీద ఒక అవకాశం ఉంటే పరిపాలన అనుభవం లేని ఈ వ్యక్తి రావటం వల్ల ఈ 5 సంవత్సరాలు 24 వరకు గడిచిన 5 సంవత్సరాలు 19 పరిపాలన లేమని స్పష్టంగా కనపడింది. తన దృష్టిలో పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే, సంక్షేమం అంటే బటన్ ఒకటి మాత్రమే, అది అప్పులు తెచ్చినా సరే జనాల డబ్బులు పప్పు బెల్లాలా పంచడం మాత్రమే అనే ఒక ఆలోచనలో అతను మునిగిపోవటం. పాలన అంటే సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు పలు ఉంటాయి, యువతకు సంబంధించిన అంశాలు ఉంటాయి, మహిళలకు సంబంధించిన అంశాలు ఉంటాయి, వృద్ధులకు సంబంధించినవి ఉంటాయి. కానీ అతను ఏమనుకున్నాడంటే ఇవన్నీ కూడా కేవలం డబ్బులు పంచితే సరిపోద్ది అనుకున్నాడు. అంతకు మించి వేరే ఉంటుందన్న సంగతి అతను ఊహించలేకపోయాడు. అది అతని పరిపాలన అనుభవం. వ్యవస్థల మీద కూడా అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు. అందుకనే అన్ని వ్యవస్థలను అవ్యవస్థలు చేశాడు. మీరు ఏ వ్యవస్థను తీసుకుని ఆ వ్యవస్థను నాశనం చేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు దాని గురించి చర్చించాలంటే గంట రైట్. ఎన్నికలకు ముందు చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి, ప్రజలు మ్యాండేట్ ఇచ్చేశారు, 11కి పరిమితం చేశారు. నా పాయింట్ ఏంటంటే ఆయన అడుగుతూ ఉన్నారు, అక్కడికే రాబోతుంది. ఇతన్ని ప్రతిపక్ష నేతగా చూశారు ప్రజలు, ముఖ్యమంత్రిగా కూడా చూశారు.
సో ఇతను ఈ రెండింటికి పనికిరాడు అని నిర్ధారించుకొని కేవలం ఒక ఎమ్మెల్యేగా మిగులుస్తే అతనితో కూడా 10 మంది ఎమ్మెల్యేలు పంపించారు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్ళి ఉన్న దాంతో సర్దుపుచ్చుకోమని. ఇప్పుడు అతను ఏమడుగుతున్నాడు, గతంలో 2019లో కూడాను తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 40% ఓట్లు వచ్చింది, 40% పైనే వచ్చిన ఓట్లు. కానీ వాళ్ళు ఏనాడు కూడా మాకు 40% ఓట్లు ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మాకు 23 సీట్లు తక్కువ అంచనా వేయిందని ఏ రోజు వాళ్ళు అసెంబ్లీలో చెప్పలేదు. కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నా కూడాను వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు చివరి వరకు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మట్టికి వారి సతీమణిని అవమానం చేసినప్పుడు అప్పటి నుంచి రావడం మనుషులు, కానీ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు చివరి వరకు కూడా అసెంబ్లీలో పోరాడు. ఈ చరిత్ర చూసుకుంటే ఇప్పుడు ఇతనికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ఈ హోదా లేనప్పుడు ప్రజలు తనకి ఇవ్వలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు ప్రతిపక్ష నేతగా పనికి రాలేదు, ముఖ్యమంత్రిగా పనికి రాలేదు, నువ్వు ఏ హోదా కూడా ఇవ్వటం మాకు ఇష్టం లేదని ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ఇచ్చారు. అది కూడా పులివెందుల ప్రజలు మాత్రమే, రాష్ట్ర ప్రజలు కాదు. సో ఇప్పుడు ఇతను తనకు దగ్గర గౌరవానికి తగ్గట్లుగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, ఆ పాత్రలో జీవించడం నేర్చుకోవాలి. కానీ ఇతను మానసిక పరిస్థితి, అపరిపక్వ పాలన, రెండోది ఈ యొక్క చట్టాల పట్ల కానీ రాజ్యాంగ పట్ల కానీ అవగాహన లేమి, అహంభావం పూర్తిగా ఎగదని ఉండటం, ఈ కారణాల రీత్యా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్నట్టుగా భీష్మించుకొని కూర్చున్నాడు. మేము మొదట్లో ఛాలెంజ్ చేసాం, మీకు కావాలంటే అడుక్కు వచ్చి ముష్టెత్తుకోమన్నాం, మేము ఓపెన్ గానే ఛాలెంజ్ చేసాం. రైట్, నాకున్న చిన్న డౌట్ అడుగుతున్నాను, మీరు హైకోర్టు అడ్వకేట్ కూడా కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇది ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అన్నది స్పీకర్ నిర్ణయమా, లేకపోతే లీడర్ ఆఫ్ ది హౌస్ నిర్ణయమా, లేదంటే కోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు దీనిలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతుందా హైకోర్టు? ఇది పూర్తిగా ఆ శాసనసభ, ఆ శాసన మండలి ఉంటే శాసన మండలి వాళ్ళ యొక్క ప్రెరాగరేటివ్ రైట్, సంపూర్ణ అధికారం, స్పీకర్ కానీ చైర్మన్ కానీ. అయితే దానికి ఒక రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ ఉండాలి ఆ పార్టీ తరఫున, ప్రజలు మెచ్చి 10% అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. పార్లమెంట్ లో ఖచ్చితంగా 10% అవ్వాలి. ఈ 10% ఎందుకు పెట్టారు అంటే, ఒకవేళ ఏదైనా ఒక ప్రభుత్వం అరాచక పాలన చేస్తూ అసలు శాసనసభను కానీ శాసన మండలిని కానీ పట్టించకుండా పోయినప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టించి శాసనసభ జరిపించి ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే కోరం కావాలి ఆ శాసనసభ ఏర్పాటుకి. ఆ కోరం ఎంత ఉండాలంటే 10% ఉండాలి సభ్యుల్లో. అందుకనే 10% అనే దానికి ఒక కొలమానంగా పెట్టారు. కోరం అనే దాన్ని కొలమానంగా పెట్టి 10% నిర్ణయించారు. అది 10% రావడానికి గల కారణం అది. రెండోది, ప్రతిపక్ష నేత హోదా ఉండటం వల్ల 4 చట్టాలు ఉన్నాయి. ఆ 4 చట్టాలు ఆ యొక్క ప్రతిపక్ష నేత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టే కానీ, విజిలెన్స్ యాక్టే కానీ, లేకపోతే ఇంకా ఇతర 2 చట్టాలు ఉన్నాయి. సివిల్ రైట్స్ చట్టమే కానీ ఇంకొక చట్టం ఒకటి ఉంది. ఈ చట్టాల కింద ఆ అధికారులు నియమించాలంటే లీడర్ ఆఫ్ హౌస్ అంటే ప్రధానమంత్రి కానీ అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గానితో పాటు ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించబడిన వ్యక్తి కూడా ఆ కమిటీలో సభ్యుడి ఉంటాడు. అందువల్ల దానికి ఆ ప్రాధాన్యత వస్తే, రెండోది ఇతను ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉంటాడు. ఇతనికి క్యాబినెట్ మంత్రికి ఉన్నంత గౌరవము మర్యాదలతో పాటు ఆ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు కోరుతున్నాడు. నీకు స్పీకర్ కి రాసి స్పీకర్ ప్రెరాగేటివ్ క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు హైకోర్టుకు వెళ్ళావు. గతంలో దీని మీద కాంగ్రెస్ పార్టీ 15-16 శాసన పార్లమెంటు లోక్సభలో దానికి గుర్తింపు లేకపోతే ప్రతిపక్ష నేత హోదాగా కోర్టుకు వెళ్ళినప్పుడు, సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి అడ్వకేట్ మన ఏజీగా ఉన్నప్పుడు అతను స్పష్టంగా ఇచ్చాడు రూల్ పొజిషన్ తో సహా. ఇది స్పీకర్ ప్రెరాగేటివ్, చట్టాలు ఈ రకంగా ఉన్నాయి, సాంప్రదాయాలు ఈ రకంగా ఉన్నాయి. 10% కోరం లేకపోతే, 10% సభ్యులు లేకపోతే ఇవ్వడానికి వీలేదు. కాబట్టి గత లోక్సభ 2 లోక్సభల్లో కూడా లేదు. దాదాపుగా 5-6 లోక్సభల్లో ఇప్పటి వరకు నడిచిన లోక్సభల్లో ప్రతిపక్ష అనేవారు లేకుండా కానీ రాదు, టెక్నికల్ గా రాదు, రూల్స్ ఒప్పుకోవు, హైకోర్టులు కూడా ఇన్వాల్వ్ కాలేవు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి పదే ఈ హోదా అంశాన్ని, ప్రత్యేక హోదా కాదు ప్రతిపక్ష హోదా,
ఈ హోదా అంశాన్ని ఎందుకు రేస్ చేస్తున్నారు? నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 164 మందితో అతి బలంగా 93% స్ట్రైక్ రేట్తో అతి బలంగా ఉన్న కూటమి సభ్యుల్ని సభలో ఎదుర్కోలేకనా, లేకపోతే నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నవాడే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఫేస్ చేసే ఇది జగన్కు లేకనా, లేకపోతే అంతకు మించి దాని ఏమంటారు కనీసం డైజెస్ట్ చేసుకోవాలని ఒక అంశం ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఆయన స్పీకర్ చైర్లో ఉంటారు. అయ్యన్న పాత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం పడదు. ఎంతలా అంటే అయ్యన్న పాత్రుడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు పక్కనే పెట్టుకుని ఇది చెత్త ప్రభుత్వము చెత్తనా సీఎం అని చెప్పి ఒక సందర్భంలో ఆయన కామెంట్ చేశారు. కోడెల సంస్మరణ సభ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. సో అస్సలు పడదు అయ్యన్న పాత్రుడు అంటే. సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయలేక ఎందుకు అని చెప్పేసి ఏదో ఒక వంక పెట్టుకుని అసెంబ్లీకి డొమ్మా కొట్టే ప్లాన్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నట్ట. నిజంగా అటువంటిది ఏవి కూడా కారణాలు కాదు కాదా? మీరు చెప్పిన ఏవి కూడా కారణాలు కాదు. బేసికల్ గా జగన్ రెడ్డి ఒక పిరికోడు. తను పెద్ద పోటీగాడిగా భావిస్తాడు. వాళ్ళ కేడర్ కూడా ఇతను సింహం సింగిల్ అంటాడు. వాళ్ళందరూ అంటారు మరి సింహం అన్నప్పుడు సింగిల్ అన్నప్పుడు నువ్వు వైనాట్ 175 అన్నప్పుడు అంటే ప్రతిపక్షం లేకుండా నువ్వు అసెంబ్లీ నడపాలనుకున్న వాడివి, నీవు నువ్వు పులిబిడ్డ అని అందరూ కీర్తిస్తున్నప్పుడు నువ్వు ఎంతమందిని వెనకాలంటే నువ్వు అసెంబ్లీలోకి వచ్చి పుల్ల పోరాడు, సింహంలా గర్జించు ప్రజా సమస్యల పైన. నిన్ను ఎన్నుకున్న అసెంబ్లీ యొక్క సభ్యుల ప్రజా సమస్యల పైన, కుదిరితే రాష్ట్ర ప్రజల సమస్యల పైన నువ్వు అది చేయలేవు. ఈ రెండోది, ఈ శాసనసభలో 164 మంది సభ్యులను ఫేస్ చేయడం నీకు మగతనం లేదు. అసలు నీకు పరిపాలన అంటే ఏంటో తెలీదు. నీకు ఒక నాయకుడు లక్షణాలు లేవు, నాయకత్వం లేవు నీకు. రెండోది, నీ మానసిక పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నది. నువ్వు అడిగిన విధానంలో, మాట్లాడే విధానంలోనే నీ యొక్క మానసిక పరిస్థితి ఏంటో కళ్ళ కట్టిన కనబడుతుంది. అందుకనే అసెంబ్లీ నుంచి పారిపోవటానికి ఒక సాకు కావాలి. ఆ సాకు కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే. ఎందుకంటే అతను మాట్లాడాలనుకున్నప్పుడు ఒక నిర్దిష్టమైన సమయం ఉండదు కాబట్టి తను వెనక బెంచ్లో ప్రజలు కూర్చోబెట్టారు. వెనక బెంచీలో ఈ కూటమి ప్రభుత్వం కాదు, ప్రజలకు కూర్చోబెట్టారు. నువ్వు అక్కడ కూడా పనికిరావనుకుంటే మానేసాయి, అసెంబ్లీ సభ్యతను రాజీనామా చేసి నీ ఇష్టం వచ్చిన మళ్ళీ రాష్ట్రంతో చెడతిరుగు. కానీ నిన్ను ఒకసారి ఆ గుర్తింపు చేసి నువ్వు వెళ్ళకపోతే ఆ ప్రజలను అవమానించినట్టే, రాష్ట్రాన్ని అవమానించినట్టే, సభను కూడా అవమానించినట్లే. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా కాదు, పాయింట్ వినండి, మొత్తం వింటే మీకు అర్థం అవుద్ది. రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశారు శపథం అని చెప్పి. ఆ శపథం రిలీజ్ అయింది అనుకుంటే దానిలో ఒక చిన్న సోషల్ మీడియాలో వచ్చిన ఒక బిట్ చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా తట్టుకుని మళ్ళీ బయటకు వచ్చి 67 స్థానాల్లో గెలిచి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్కి ఎవరో చెప్తారు, ఆ క్యారెక్టర్ కూడా నాకు గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి కడపోడ్రా అంటారు. మీరు విన్నారా ఇది? జగన్మోహన్ రెడ్డి కడపోడ్రా, కడపోడ్లో ఆ ధైర్యం ఉంటుంది, ఆ కరేజ్ ఉంటుంది, ఆ నాయకత్వ లక్షణాలు ఉంటాయి అన్నట్టుగా ఒక ఇది మాట. కానీ అది రియల్ విషయానికి వస్తే ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఆయన అసెంబ్లీకి కూడా రాకుండా ఉండడానికి ఆయన ఏదో సాకులు వెతుక్కుంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఆ ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు సెకండ్ పాయింట్ ఏంటంటే డార్క్ అయిపోయింది శాంతిప్రసాద్ గారు మీ దగ్గర. పవర్ పోయిందండి, బహుశా పవర్ పోయింది. లాస్ట్ గవర్నమెంట్లో పవర్ పోయినప్పుడు ఇదిగో ఇది పరిస్థితి అన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్లో కూడా పవర్ పోతే ఎలా చెప్పండి? అంటే ఇంకా అధికారులు ఇంకా మిగిలారులేండి. రైట్. ఒకసారి లైటింగ్లోకి వస్తారా? చిన్న బ్రేక్ తీసుకుందామా? ఇలా లైటింగ్ సరిపోతుందంటారా? లైటింగ్ రావాలంటే ఇంకా టైం పట్టేట్టుంది. బయటికి రావాలి, ఒక 2 నిమిషాలు ఆగండి, నేను బయటకు వస్తాను. రైట్ అండి. ఈ లోపల మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఒకసారి అక్షర సత్యం గారి ఫోన్ తీసుకోండి. అక్షర సత్యం గారు కూడా ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడతారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో ఆ ప్రయారిటీ ఉంటుంది.
లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఎల్ఓపి అంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా దక్కుతుంది. కానీ చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మిగిలిన 24 మంది వచ్చారా ఆ తర్వాత మిగిలిన 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా మాత్రం కన్సిడర్ చేస్తే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి కాబట్టి జే అంటే నాకు తెలిసి కరెక్ట్గా లెక్కేసుకుంటే ఒక 50-60 మంది తర్వాత ఆయనకు అవకాశం వస్తుంది. కానీ ముఖ్యమంత్రి తర్వాత, ఉప ముఖ్యమంత్రి తర్వాత, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మేము చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చేసాం, మేము చాలా గౌరవంగా చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి కూటమి నేతలు పదే పదే చెప్పుకున్నారు. కానీ ఇది చాలా అవమానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడే అపోజ్ చేసిన పరిస్థితి వైసీపీ నేతలందరూ కూడా ఆ సెకండ్ డే స్పీకర్ ఎన్నిక సమయంలో మొత్తం అంతా కూడా బాయ్కాట్ చేసేసారు. సెకండ్ డే ఎవరికి కూడా రాలేదు. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైసీపీ నాయకులు ఫస్ట్ డే పాల్గొన్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రాలేదు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా డొమ్మా కొట్టిన పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏ రకంగా ఉంటారు? అసలు వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం 11 మందిలో ఎంతమంది మిగులుతారు? వాళ్ళు ఈ 164 మందిని ఎంతవరకు ఫేస్ చేస్తారు? జగన్ నాయకత్వం మీద ఎంతవరకు నమ్మకం కనబరుస్తారు? ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? అసలు జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన డీకే శివకుమార్తో, కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆయనతో ములాఖాత్ అయినట్టుగా. కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ పార్టీ నుంచి వచ్చిందో వైసీపీ మళ్ళీ అదే పార్టీలో విలీనం చేసేస్తారనే ప్రచారం కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. అక్షర సత్యం గారు మనతో కనెక్ట్ అయ్యారు. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సత్యం గారు, చాలా డిమాండ్స్ పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఇంతకుముందు శాంతిప్రసాద్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడో లేకపోతే పవన్ కళ్యాణో కాదు, వాళ్ళ తర్వాత ముందు ప్రజలు కూర్చోబెట్టారు 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్స్ చూస్తూ ఉంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఆ హోదా లేకపోతే నేను అసెంబ్లీలోకి రాను, నాకు అంతకు ముందు అంటే సీఎంగా ఉన్నప్పటి భద్రతనివ్వండి, భద్రతను అంటే ఒక ఎలిగేషన్ కూడా చేశారు ఆయన. ఏ ఎలిగేషన్ అంటే కూటమి నేతలు నన్ను చంపేందుకు అంటే అంతమొందించేందుకు ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి. థర్డ్ది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి. సో ఈ డిమాండ్స్ చూసి వైసీపీలో నాయకులే కొంతమంది ఆఫ్ ద రికార్డు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇటువంటి డిమాండ్స్ పెడుతూ ఉన్నట్టు మీకు ఏమనిపిస్తోంది సత్యం గారు? సార్, మీరు మాట్లాడుతూ మీరన్నా చూసారా నేను 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 అని. ఏ మనిషి అయినా పతనానికి కారణం అదే సార్. నేను 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 అన్నవాడు ఎవడో కూడా చరిత్రలో బాగుపడినట్టు మనం ఎక్కడ చూడలేదు సార్, పురాణాల్లో కానీ రాజకీయ చరిత్రలో కానీ. మనము అనేవాడు ఎదగటానికి అవకాశం ఉన్నది, కానీ నేను అనేవాడు ఇప్పుడు ఎవడని నేను అన్నాడంటే వాడు పతనం స్టార్ట్ అయినమాట. మీకు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ నిత్య అసమ్మతవాదులు సార్. రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో ఒకరిని నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన దాఖలా లేవండి. తనని పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నలుగురిని కలుపుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఒక చెన్నారెడ్డి గారిలో కలవలేదు, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిలో కలవలేదు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో కలవలేదు, ఒక డి శ్రీనివాస్తో కలలేదు, ఒక పీజేఆర్తో కలలేదు, ఒక కేశవరావు గారితో కలలేదు, ఎవరితో కలవలేదు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతేనండి. తన నాయకత్వాన్ని తను చీఫ్ మినిస్టర్ అయిపోవాలంతే. ఎలాగంటామని చీఫ్ మినిస్టర్ గా అవ్వాలి. తను చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎవరో తనకు వ్యతిరేకంగా చెప్పకూడదు, ఎవరికి తనకంటే ఎక్కువ సెక్యూరిటీ ఉండకూడదు. తను చీఫ్ మినిస్టర్ గా ఓడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండాలి. నాకు చీఫ్ మినిస్టర్ తో సమానమైన సెక్యూరిటీ ఉండాలి, లేదా చీఫ్ మినిస్టర్ తో సమానమైన హోదా ఉండాలి. ఇదంతా ఏంటంటే సార్ మదం, గర్వం, నేను అనేది. ఇంతసేపు కూడా నాకు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దాన్ని వదిలేసి నాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే 17 సీట్లు ఉండాలని మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. ఈ రోజేమో అవసరం లేదు, 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అంటే ఏంది సార్ అది?
చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి మాజీ చీఫ్ మినిస్టర్ అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని తగ్గించేసింది మీరే. మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, ఏ నాయకుడైనా సరే తాను చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఉండాలంటే 17 సీట్లు ఉండాలంటారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఉండద్దారంటారు. రేపు పొద్దున నేను ఓడిపోతానని వాళ్ళు కాదు, ఇంగిత జ్ఞానం అన్నాలో దానికి సరైన పదం రావట్లేదు, కామన్ సెన్స్ ఉండదు అనుకుంటానండి. రైట్. అంటే ఈ డిమాండ్స్ ఆయనకి తెలుసు, ఇవి నిలబడవు, హైకోర్టు దీన్ని ఖచ్చితంగా తోసిపుచ్చుతుంది, ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం అని చెబుతుంది. భద్రత విషయంలో కూడా నాకు తెలిసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని అనుకోవట్లేదు. శాంతిప్రసాద్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రపతి పాలన, అసలు ఇంకా గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు పూర్తవలేదు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పిస్తాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు అని చెప్పేసి. అంటే 2 నెలల పాటు, అంటే టెక్నికల్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమే కాబట్టి, అంటే 2 నెలల పాటు ఆ పొజిషన్లో ఉండడానికి కూడా ఆయన సిద్ధంగా లేరా? ఇలా అయితే మరి ఇంకా 58 నెలలు ఉందండి. ఆ పార్టీని నమ్ముకుని చాలామంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే మీ ప్రాంతానికి చెందిన కిలారి వెంకటరోసయ్య, అలాగే పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇంకా చాలా పెద్ద పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి. జగన్ యాటిట్యూడ్ ఇలాగే కొనసాగితే, జగన్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? సార్, మీరు మన గతంలో కూడా అనేక సార్లు చెప్పాం, మన డిబేట్ లో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చాలా తెలివైనోడండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాల్లో చాలా దిట్ట. అందుకనే ఇప్పుడు ఈ రోజున ఒక అంబటి రాంబాబు గాని, ఒక పేరు నాని గాని, లేదా కొడాల నాని గాని, లేదా కురసాల కన్నబాబు గాని ఎవరు పార్టీ మారే పరిస్థితులు లేవండి నాకు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అందరినీ తిడతా కూర్చున్నారు. ఈ రోజు ఏ పార్టీలోకి వెళ్ళగలుగుతారు చెప్పండి. ఇప్పుడు కిలారి రోషయ్య గారు వాళ్ళు ఏంటంటే మితవాదులు కాబట్టి పార్టీ మారడానికి అవకాశం ఉంది, మారుతారు. పెండెం దొరబాబు గారు గారి ఆల్రెడీ ఆయన 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ తరఫున. అండ్ చిరంజీవి గారికి సన్నిహితులు కిలారి వెంకటరోసయ్య గారు. అది ఓకే అండి, అది ప్లస్ ఎవరిని తిట్టలేదండి. అండ్ ఇంకొకటి, ఎస్ మీరు చెప్తుంది కరెక్టే. ఇప్పుడు జగన్ అండ చూసుకుని ఏ రకంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయారో మనం చూసాం. వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం. పోనీ క్యాస్ట్ మీది మాది ఒకే కులం అని చెప్పి ఏదో కలుపుకునే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఇప్పుడు అసలు వాళ్ళకి స్కోప్ లేదు కదా. ఒకవైపు ఏదో అంటారు కదా, ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఏదో నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రకంగా ఉంది. పోనీ పార్టీ మారదాం అనుకుంటే మారే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం కదా నాయకుల పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ గారి వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బానిసత్వం రాజశేఖర రెడ్డి గారికి సొంత టీం తయారు చేసుకున్నాడు, అలాగే జగన్ సొంత టీంని తయారు చేసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బానిసకలు ఉండేలాగే మౌళ్ళు చేసుకుంటారు. అది ఈ నాయకులకు తెలియకపోవడం మన దురదృష్టం అండి. వాళ్ళ దురదృష్టం, రాజకీయ మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. ఇక రాష్ట్రపతి పాలనకు వద్దాం సార్. రాష్ట్రపతి పాలన నాకు తెలిసింది ఆర్టికల్ 356 ప్రకారం. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అంటే 2-3 కారణాలు. ఒకటి, ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఉంది రాష్ట్రంలో, ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధించండి అని. ఆర్థిక పరమైన ప్రాబ్లం ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా. 5 సంవత్సరాలు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇంకా పరిపాలించి 50 రోజులు అవుతుంది. వీళ్ళు ఇంకా ఏ విధమైన జీతాలు ఇవ్వడం తప్పించి ఏ నిర్ణయం తీసుకోలే. ఒక పెన్షన్ పెంచారంటే. ఆర్థికమైన పరిపాలన అంటే అత్యవసర పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సరిగా పరిపాలించలేదు, అందుకనే రాష్ట్రంలో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి అని ఒప్పుకుంటున్నాడు ఆయన. రెండోది శాంతి భద్రతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని. రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో శాంతి భద్రతలు లేకపోవడం కాదు కదా. గత 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేను సరిగా పరిపాలించలేదని ఒప్పుకుంటున్నాడా? వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు మించిన దారుణ దుర్భర పరిస్థితి అంతకుముందు ఉండేది. చాలామంది లిస్ట్ చెప్పమంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది ఈ దాడులను భరించలేక, అవమానాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తే వీళ్ళు ఎద్దేవా చేశారు. అప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు. సో ఇప్పుడు 2 నెలలకే, అంటే జరిగిన మాట వాస్తవం, అక్కడ ఏదో వ్యక్తిగత వ్యవహారాలు లేకపోతే ఎందుకు గొడవలు జరిగాయి, కొంతమంది హత్యకు గురయ్యారు వాళ్ళ వైసీపీ నాయకులు. మనిషి అన్న తర్వాత, వ్యక్తి అన్న తర్వాత ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి అది వ్యక్తిగతమైన గొడవలు అని చెప్పి హోంమంత్రి చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం అది
ఎటువంటి గొడవ ఏంటి అని చెప్పి దాని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పక్షపాతరహితంగా దర్యాప్తు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్షర సత్యం గారు, సార్ ఒక విషయం సార్, ఇక్కడ రాష్ట్రపతి పాలన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అన్ని కులాలకి సరైన ప్రాతినిధ్యం జరుగుతలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేదు ఇది ఆర్థిక రహమాన్ అత్యవసర పరిస్థితి ఉందా, లేదు శాంతి భద్రతలు లేవని అడిగితే రాష్ట్రపతులను అడిగితే బాగానే ఉంటది. నాకు ప్రత్యేక నాయకుడు ఇది ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రపతులు విధించండి, నాకు సెక్యూరిటీ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు రాష్ట్రపతి పాలన విధించండి అనడం ఇంతకంటే స్వార్థం కానీ ఇంతకంటే ఏంటిది తెలివి తక్కువ కూడా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతగా ఏ విధంగా కోరుతున్నారు అన్నది ఆయన సలహాదారుల మాట వినరని అనుకుంటున్నాను. ఆయన ఎవరు సలహాలు పాటిస్తున్నారో ఎవరిది వింటున్నారో అసలు ఆయన అసెంబ్లీకే వెళ్ళలేదు, ఒక అరగంట కూడా ఉండలేదండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 నిమిషాల ముందు వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేసి వచ్చేసాడు. అసెంబ్లీలో నాకు రక్షణ లేదు. రైట్, ఒక్క నిమిషం అండి. శాంతి ప్రసాద్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు అతను ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కోరుకుంటున్నాడంటే అది ఇప్పుడు రాదు కాబట్టి ఆ కారణం చెప్పి అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం అతను అడుగుతున్నాడు. ఓహో, ఇప్పుడు రెండో పిటిషన్ ఎందుకు వేశాడు? సెక్యూరిటీ పిటిషన్. తను ఇక్కడ ఆంధ్రాలో ఉండకుండా బయట తెలంగాణలో బతకలేదు, అవును, బెంగళూరు మనస్కరించట్లే ఇక్కడ ఉండటానికి. ఇక్కడ ఉంటే ప్రజలు అసెంబ్లీకి ఎందుకు రావు, ప్రజలతో ఎందుకు కలవాలని అడుగుతారు. యలహంక ప్యాలెస్ వెళ్ళాలి బెంగళూరు. బెంగళూరులో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది, అక్కడ శివకుమార్ గారు ఇందాక మీరు చెప్పినట్లుగా అక్కడ కొంత ప్రశాంతం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండటం కోసం నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, రాష్ట్రంలో నాకు సెక్యూరిటీ లేదు అనే ఒక కారణం చూపించింది. దానికి చూపించిన కారణాలు 2 ప్రధానమైన కారణాలు. ఒకటి విశాఖపట్నం కోడికత్తి కేసు, రెండోది విజయవాడ నుండలో జరిగిన గులకరాయి కేసు. ఈ 2 కేసులు చూపించాడు అతను పిటిషన్ లో. విశాఖపట్నం కోడికత్తి కేసు తీసుకుంటే కోర్టు ఎన్నోసార్లు అతనికి సంబంధించి నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంది, సాక్ష్యం చెప్పట్లేదు. సాక్ష్యం చెప్తే డిఫెన్స్ వాడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ నేరంలో ఆ కోడికత్తి అనేది సప్లై చేసింది నీ యొక్క బొత్స సత్యనారాయణ మేనల్లుడే కదా, ఇదంతా నీ స్కెచ్ ప్రకారమే జరిగింది కదా అని ముద్దాయి చెప్తున్నాడు, దీనికి నువ్వేమంటావు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. రెండో అతనికి జరిగిన గాయం. ఇప్పుడు మనం మౌలికమైన ప్రశ్న లేవనిస్తాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, హత్యాయత్నం జరిగింది. ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఆంధ్ర డాక్టర్లు కూడా నమ్మకుండా అతను ఏం చేశాడు, హైదరాబాద్ చేయించుకున్నారు. ఇప్పుడు కూడా అతను ప్రతిపక్ష నేత కూడా కాదు, ఆంధ్ర పోలీసులు నమ్మలేడు పాపం. సెక్యూరిటీ భయభ్రాంతులకు లోనవుతున్నాడు. ఎందుకంటే తన పాలనలో పోలీసులతో ఏ రకంగా చేర్చుకోవడం తనకు తెలుసు కదా, అందరూ అట్లానే ఉంటారని భావిస్తున్నాడు. అందుకనే తను సీఎం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ కావాలి అంటే ఇంత బెటాలియన్, ఆర్మీ బెటాలియన్ అంటే 1000 మంది ఉంటారు, 980 చిల్లర మంది, 980 మంది ఉండాలి అని చెప్పి అడుగుతున్నట్టుగా మరి హోంమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకో కామెంట్ కూడా చేశారు, 1000 మంది అంటే గమనించండి మీరు. 3/6/2024 తారీఖు నాటికి ఉన్న సెక్యూరిటీ కావాలంటాడు. ఆ రోజున సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ దగ్గర 1000 మంది ఉంటారు. నాకు ఆ సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు వెళ్ళాడు ఎందుకు? తను ఆంధ్రాలో ఉండటం ఇష్టం లేక, యలహంక ప్యాలెస్ లో ఎక్కువ కాలం గడపటానికి, నేను ఇక్కడ రాకడానికి నాకు శాంతి భద్రత సమస్య ఉంది, నాకు ఈ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఆంధ్రాలో అడుగు పెట్టను అని చెప్పుకొని ఏడవటానికి ఈ కారణాలు చూపిస్తున్నాడు చెప్తే వాస్తవానికి అది కాదు. అతను ఒక పిరికివాడు, మానసిక దుర్బలుడు, తప్పించుకోవడానికి వేసే ఎత్తులుగా మీరు చెప్తూ ఉన్నారు. అలా అయితే మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటండి? 40% ఓట్ షేర్ ఉంది. ఓకే, ఎమ్మెల్యేలు తక్కువ అవ్వచ్చు సార్. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు రవిశంకర్ గారు, రవిశంకర్ గారు. అతను అద్దెకు తెచ్చుకున్న పార్టీ అది, శివకుమార్ది పార్టీ అది, శివకుమార్ది. దాంట్లో అద్దెకుంటాను వచ్చి దాన్ని కబ్జా చేశాడు. దానికి అతను గోల కూడా ఓకే, పార్టీ ఎవరిదైనా ఈయన అధినేత కాబట్టి. మరి ఇలా ఆయన తప్పించుకునే క్రమంలో ఈ వంకలన్నీ పెట్టుకుని హైకోర్టులో పిటిషన్లు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? మీరు ఇంకో విషయం మర్చిపోతాను, ఇంకో 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా వేస్తాడు భవిష్యత్తులో. చెప్పండి. ఒకటి, నాకు 40% ఓట్లు ప్రజలు ఇచ్చారు కాబట్టి
అంటే 5 సంవత్సరాల్లో నేను కనీసం నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, నన్ను 40% మంది ప్రజలు అంగీకరించారు అనే ఒక పిటిషన్ ఒకటి, రైట్ నేను కట్టుకున్న విశాఖపట్నంలో ఉన్న ఆ యొక్క ఋషికొండ ప్యాలెస్ లో ఈ సెక్యూరిటీ కార్డు ఇచ్చాను, నా కొండ మీద పెట్టండి, కొండ కింద ఉంటే చంపేస్తారు, ఈ బెటాలియన్ సెక్యూరిటీ అంతా నాకు అక్కడ ఇవ్వండి, నేను విశాఖపట్నం నుంచి వస్తాను, అవసరమైతే విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అసెంబ్లీలో పాల్గొంటాను, ఆ సౌలభ్యం కూడా నాకు ఇవ్వండి, రోడ్డు మీదకి వస్తే నాకు పరదాలు ఉండాలి, రోడ్డు మీదకి వస్తే చెట్లు కొట్టేయాలి, నేను హెలికాప్టర్ వచ్చినా కూడా కింద రోడ్డు ట్రాఫిక్ కాపేయాలి, ఎన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి నా యొక్క శాంతి, నా యొక్క భద్రత చాలా ప్రమాదం ఉంది. అసలు నీకు భద్రతకు ఎవరి గురించి ప్రమాదం ఉంది? నీ కుటుంబ సభ్యుల నుంచా, లేదా నీ యొక్క పార్టీ సభ్యుల నుంచా, రాష్ట్ర ప్రజల నుంచా, లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచా, ఎవరి దగ్గర నుంచి స్పెసిఫిక్ నువ్వు చెప్పట్లా. బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాల్ని మనం అంతా చూసాం. హసీనా కనీసం బట్టలు సర్దుకునే టైం కూడా లేకుండా పక్క దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి. అంటే జనాల్లో అన్రెస్ట్ ఆ రకంగా పెరిగితే ఎటువంటి నాయకుడికైనా ఇటువంటి పరిస్థితి తప్పకపోవచ్చు. అంటే బహుశా ప్రజల నుంచి ఆయన ఏమైనా థ్రెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా? ఎందుకంటే ఆయన పాలన చూసి ఫలితం ఇచ్చేశారు, 11కే పరిమితం చేశారు. కాబట్టి జనాల్లో తిరిగితే జనాల నుంచి ఏదైనా ఇంకా ఏంటది రియాక్షన్ కనిపిస్తుంది అనుకుని చెప్పి ఆయన ఎక్కువ సెక్యూరిటీ అడుగుతున్నారు అనుకోవాలా? ఆయన ఇంక్లూడ్ చేసింది ఏంటంటే కూటమి నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటే చంద్రబాబు నాయుడు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి అంతే కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హత్యలు చేయరు, హత్య రాజకీయాలు ప్రోత్సహించడం మనకు తెలిసిన చరిత్రది. పవన్ కళ్యాణ్ గారు పూర్తి ససేమని అంటాడు, లోకేష్ గారికి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ హత్యలు హత్యలు చేసిన వాడు పక్కన చరిత్ర నీకుంది, వాళ్ళతో అంటకాగిన చరిత్ర నీకుంది. కాబట్టి నువ్వా చెప్పేది? అందుకనే ఇంకో 2 పిటిషన్లు, ఒకటి నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆ మొదటి 2 సంవత్సరాలు నాకు ఇచ్చేది. పిటిషన్ వేస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చేసిన 2 కూడా బుర్ర లేకుండా వేసినాయి కదండి. 3/6/2024 భద్రత అంటే అప్పుడు సీఎం గా ఉన్నాడు, అంటే సీఎం గా ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు భద్రత నాకు ఇమ్మంటున్నాడు. నువ్వెవడు ఇప్పుడు ఆప్రాలు ఒక ఎమ్మెల్యేవి, మాజీ సీఎం అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళగా ఒక బెటాలియన్, ఆయనకో బెటాలియన్, ఈయనకో బెటాలియన్ ఇచ్చుకుంటూ పోతే పోలీసు అందరూ వాడికే సరిపోతారు. మరి ప్రజలకు ఎవరిస్తారు రక్షణ? ప్రజలకు ఎవరు కల్పిస్తారు భద్రత? ఆ ఋషికొండ ప్యాలెస్ కూడా నేను 500 కోట్లు ఖర్చు పెట్టి ఆ బాత్రూమ్ లో పడుకోలేకపోయాను, నాకు ఆ బాత్రూమ్ లో ఉంటే 1-2 వస్తాయి, అక్కడ ఉంటే నాకు కొండ మీద రక్షణ ఉంటుంది, కాబట్టి నాకు అది కూడా ఇచ్చేసేయండి, ప్రతిపక్ష హోదా నివాసం కింద ఇవ్వండి, నాకు దాన్ని కేటాయించండి, రేపు పిటిషన్ వేస్తాడు ఈ పిచ్చోడు. రైట్, ఒక్క నిమిషం. సత్యం గారు ఏదో చెప్తున్నారు సార్. మీ ఇద్దరు అయితే అడిగిన దానికే కంటిన్యూషన్ గా నాకు ఒక అనుమానం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎవరి నుంచి ఉంది అనేదే నాకు ప్రధానమైన అనుమానం సార్. అదే ఆ థ్రెట్, భద్రతకు సంబంధించిన థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? ఆయన ఇంట్లోంచే బయటకు రావట్లేదు. 4 రోజులేమో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటానంటున్నారు, 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటానండి. వ్యక్తికి వారానికి 7 రోజులు ఇంట్లో ఉండే వారికి భద్రత ఎక్కడి నుంచి ఉంది? ఇంట్లో వాళ్ళ నుంచా లేదా అంతర్గత పని వాళ్ళ నుంచా? దాన్ని ఈ భద్రత ఒకవేళ నిజంగా ఇస్తే మాత్రం వీళ్ళు ఎలా కాపాడతారు? ఇంట్లో వాళ్ళ నుంచి భద్రత ఉన్నా లేదా ఆ అంతరంగిక సేవకుల నుంచి భద్రత ఉన్నా బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎలా కాపాడతారు? లేదా ప్రభుత్వ వ్యవస్థ నుంచి భద్రత ఏదో థ్రెట్ ఉందా? వ్యవస్థలు 5 సంవత్సరాలు మీరే కదా తయారు చేశారు, వ్యవస్థల్లో లోపాలన్నీ చక్కదిద్దేని అంటున్నారు. మీరు తయారు చేసిన వ్యవస్థల నుంచి మీకెందుకు భద్రత థ్రెట్ ఉంటది? లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి మీకు థ్రెట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు సీఎం చేసినప్పుడు మీకు మీ కుటుంబానికి ఎటువంటి థ్రెట్ లేదు, వాళ్ళ మీరు అన్యోన్యంగానే కలిసిమెలిసిగానే వెళ్ళారు, మీ ఇద్దరి మధ్యన వ్యాపార సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు నాకు ఉన్నాయని. మీకు చంద్రబాబు నాయుడు గారి థ్రెట్ లేదనేది జనాలు అందరికీ తెలుసు. ఇంకెవరి నుంచి థ్రెట్ ఉంది? బీజేపీ నుంచా? బీజేపీకి అనేక సార్లు మీరు స్థానివాళ్ళు కప్పుకుని వచ్చారు. బీజేపీకి మీకు ఇప్పటికి మీరు బీజేపీకి మద్దతుని ఇస్తూనే ఉన్నారు, రేపొద్దు రాజ్యసభలో ఇవ్వాలి. ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గాలకి అంత సీని లేదు.
ఇంకెక్కడి నుంచి ఉందో థ్రెట్ నిజంగా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలకి అటువంటి సీన్ ఉంటుంటే ఈ రోజు నన్ను ఏది బయట ప్రతిపక్షంలోనే లేదా మాకు సీఎం కావాలని ఈదుల్లో పోరాటాలు చేయరు లేదా డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకోరు. మీకు ఎక్కడి నుంచి ఉందో థ్రెట్? మీరు ఇచ్చే పరిపాలన లేదా గంజాయి స్మగ్లింగ్ లేదా ఏదో అక్కడ ఆ కంటైనర్ ఈ కంటైనర్ దొరికేది అన్నారు లేదా ఇటువంటి మీరు తీసుకున్న వాస్తవంగా ఏదైనా తప్పు ఉందా ప్రాబ్లం ఉందా దాని గురించి మీరు ఏమైనా భయపడుతున్నారా లేదా మీరు చేసిన పాపాల వల్ల ఏదైనా మిమ్మల్ని ఎంటాడతాని భయపడుతున్నారా? దాని స్పష్టత ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను. రైట్ రైట్ రవిశంకర్ ఒక ప్రశ్న వేశాడు, ఆడెవడో నుంచి మాట్లాడుతూ ఒక డైలాగ్ పెట్టాడు. నేను మీకు చెప్తాను, ఇతను 16 నెలలు జైలు జీవితం గడిపినాడు, భవిష్యత్తు కూడా జైలులో గడపాల్సినాడు. దానికి అలవాటు పడుతూ తన ప్యాలెస్ అన్ని కూడాను జైలు గోడలు ఉండేట్టుగా కట్టించుకున్నాడు. అంత విశాలంగా కట్టించుకున్నాడు. ఈ రోజుకి జైలు జీవితం లాంటిది ఒంటరి జీవితం కాబట్టి ఆ జీవితానికి అలవాటు పడటం కోసం మళ్ళీ తనకు జైలు జీవితం గడపాలంటే నన్ను చెర్లపల్లి ఎక్కడ పెట్టద్దు పెట్టండి, కావాలంటే హౌస్ అరెస్ట్ నన్ను చూపించుకోండి అని అడుగుతాడు సార్. మీకు నేను చెప్పే భావం మీకు అర్థం కాదు. లేకపోతే 30 అడుగులు పట్ట ఎవడన్నా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాడా సార్? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా కట్టుకుంటాడా? అంటే ఎక్కడ ఉంటాయి? జైలుకే ఉంటాయి అటువంటి గోడలు. రైట్. ఫైనల్ గా శాంతిప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక రకమైన షాక్కి గురై ఈవీఎంల మీద కొన్ని ఆరోపణలు చేసి ఆ తర్వాత పార్టీ నాయకులతో గెలిచిన ఓడిన అభ్యర్థులతో ఒక సమీక్ష జరిపిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, నాకు ఈ ఫలితాలు చూసి హిమాలయాలకు పోవాలనిపించింది అని చెప్పి. నిజంగా అనిపించినా కూడా బయట మాట చెప్పిన వెంటనే ఆయన నాయకత్వ లక్షణాలు అది ఇది అని చెప్పి దాని మీద ఒక అంచనాకు వచ్చేస్తారు నాయకులు, వైసీపీ నాయకులు. ఆ తర్వాత ఆయన ఏమో ఎంపీగా పోటీ చేసి వెళ్తాను, పార్లమెంట్లో తేల్చుకుంటాను, ఇక్కడేమో వీళ్ళని ఫేస్ చేయలేను అనే ఒక ఫెయిలర్ వదలడం. దాని తర్వాత ఆయన ప్రతిదానికి పిటిషన్లు వేయడం, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడం, భద్రత పెంచమని అడగడం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టేమని అడగడం. ఇవన్నీ చూసిన తర్వాత విత్ ఇన్ ద పార్టీ ఆ నాయకులకు అర్థం కావట్లేదు. అసలు వైసీపీలో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అర్థం కాదు. ప్రెస్ లోనే ఉంది ఎక్కడి నుంచి వస్తుంది. సొంత పార్టీ నాయకుల నుంచా? ఇప్పుడు బాబాయిని చంపింది ఎవరు? ప్రధాన ముద్దాయి కొండ ఎవరు? ఆ ముద్దాయి ఇప్పుడు ఎవరు? ఎక్కడున్నాడు? కడప ఎంపీ ఉన్నాడు. ఇతను ఎంపీ అడిగాడు, నువ్వు రాజీనామా చేయరబ్బాయి, కుదరదు అన్నాడు. నువ్వు గట్టిగా అడిగితే ఏం జరుగుతుందో మరి తెలుసు, బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తాయి. తర్వాత హిమాలయాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్ కూడా రానివారు. ఎందుకంటే విశాఖపట్నం అనే పేరు పెడితే విశాఖపట్నం మొత్తం కబ్జా చేశాడు. ఈ అనుభవంతో అక్కడికి వస్తే హిమాలయాలు కబ్జా చేస్తాడని భయంతో ఒకవేళ హిమాలయాలు అడుగు పెడితే హిమాలయాలు కరిగిపోయి దేశం మునిగిపోయి చేస్తాడు. అటువంటి దారుణాలు ఇవన్నీ కామెడీగా మాట్లాడుకోవడానికి కానీ రైట్. నా పాయింట్ ఏంటంటే మరి ఇలాంటి స్థితప్రజ్ఞత లేకపోవడమో, లేకపోతే అస్త్ర సన్యాసం చేయడమో, లేకపోతే వైరాగ్యం వచ్చేయడమో, వాట్ ఎవర్ ఏదైనా కనుక మీరు అన్నట్టుగా కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటి వ్యక్తి అధినేతగా ఉన్న పార్టీలో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అని చెప్పి చాలామంది ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అక్షర సత్యం గారు చెప్పినట్టు మీ సామాజిక వర్గంలో మంచి పేరున్న అమ్మటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేరుని నాని, కురసాల కన్నబాబు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గం వాళ్ళకున్న పేర్లు చాలా గొప్ప పేరు. అది మా సామాజిక వర్గం ఎగురుకున్నటువంటి దిక్కుమాల ఆ పేర్లు ప్రైవేట్ ప్రకారం ఇష్టపడ్డాం. రైట్. అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండకపోవచ్చు కాదు, ఉండదు. కానీ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తోస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎంత తోస్తున్నా, పవన్ కళ్యాణ్ని తిట్టమని చెప్పి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా కొంచెమంది చాలా మంది కామ్గా ఉన్నారు. ఉదాహరణకి పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉదయ భాను గారిని పవన్ కళ్యాణ్ తిట్టమని అడిగితే ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టమని అడిగితే ఉదయ భాను గారు, అందుకే అతనికి ఎటువంటి పదవులు రాలేదు. మీరు కులం గురించి మాట్లాడాలి, ఉన్నతుల గురించి మాట్లాడాలి. సామినేని ఉదయ భాను కరెక్ట్ గా చాలా అవమానం. వాళ్ళ పేర్లు తీయడం మాకు అవమానం, మాకు సిగ్గుచేటు. చాలా మంది ఉన్నారు ఇలా రెడ్డిగా మార్చుకోమనండి పేర్లు. ఒకడు మార్చుకోండి కదా, ఇంకోటి వీళ్ళు కూడా మార్చుకో సావమనండి. రైట్.
చాలామంది ఉన్నారు. ఎంత జగన్ మెప్పు పొందుదామన్నా సొంత సామాజిక వర్గ నాయకుడు, అందులోనూ పవన్ కళ్యాణ్ తిడితే మనకు రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది అనుకున్నారో, లేకపోతే వాళ్ళకి మనస్సు అంగీకరించలేదో, వాట్ ఎవర్ మీరు చెప్తున్నట్టుగా నేను ఉదయభాను, కిలారి వెంకటరోసయ్య, పెండన్ దొరబాబు పార్టీ రిజైన్ చేశారు. ఆయనకి చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాలతో ఆయన జనసేన పార్టీలోకి వచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం. మరి అసలు విషయం ఏంటనేది మీరే చెప్పాలి. పెండన్ దొరబాబు నాకు తెలిసి ఇవాళే ఆయన రిజైన్ చేస్తూ ఉన్నారు వైసీపీకి. ఆయన జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నట్లుగా నాకున్న ఇన్ఫర్మేషన్. ఇలా ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి సేఫ్ సైడ్ చూసుకుందాం అనుకున్నారో, లేకపోతే ఏదనుకున్నారో. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కన్నా లాకులు ఎత్తితే అసలు వైసీపీలో ఎవడో మిగలడు. జగన్ రెడ్డి కూడాను శివకుమార్ అబ్బాయి హిమాలయాలకు కాదు, ఇంకా వేరే చోటకి వెళ్తాడు. అది మటుకు వాస్తవం. కాకపోతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రగతి మీద, విధ్వంసం జరిగిన రాష్ట్రం నుంచి, ఈ శిథిలాల నుంచి రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలని దాని మీద మాత్రమే దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క జంపింగ్ గురించి ఆలోచించట్లేదు. నిజాయితీపరుడు ఉంటే ఎప్పటికైనా మేము తీసుకుంటాము, కానీ ఇది సమయం కాదు. రాష్ట్ర పునర్నిర్మాణ సమయము, అభివృద్ధి వైపు సమయము. ఇక్కడ వైసీపీ నుంచి వచ్చేవాడు రావచ్చు, కానీ ఇది సమయం కాదు. ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి, అప్పుడు ఆలోచిద్దాము. కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దల గురించి ఆలోచన ఏమాత్రం చేయట్లేదు. ఇక ఇంత చెప్పేది రెడ్ బుక్ రాజ్యాంగం, రాష్ట్రపతి పాలన. ఎస్, మేము చెప్తున్నాం, మా కూటమి ప్రభుత్వం నడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగమే. రెడ్ బుక్ అంటే ఏంటి తెలుసా? RED, రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాస్తవ ఆర్థిక పురోగతి తెలుగు. ఆ రెడ్ బుక్, ఆ రాజ్యాంగం అంటే రాష్ట్ర పురోగతి సంబంధించిన రెడ్ బుక్. రాజారెడ్డి రాజ్యాంగం అది నడవట్ల. ఇంకొక రెడ్ ఏది నడుస్తుంది తెలుసా మాకు? భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన భారత రాజ్యాంగం ఎర్ర పుస్తకంలో ఉంటుంది. ఇది కార్డు వీడియో కూడా చూపిస్తాను. అది కూడా ఎర్ర అట్టతోనే ఉంటుంది. తర్వాత క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అని ఉంటుంది, అది ఎర్ర బుక్ తో ఉంటుంది. మేము ఆ యొక్క భారత రాజ్యాంగము, ఈ క్రిమినల్ లా అండ్ జస్టిస్, ఈ అంటే రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ రాజ్యాంగం, మేము వీటినే ఫాలో అవుతున్నాం. కాకపోతే వాళ్ళ దిక్కుమాల మనస్తత్వము, వాళ్ళ మతి భ్రంశము, వాళ్ళ ఆలోచన, ఆ రెడ్ అంటే ఎరుపు అనుకోనికి ఏదో అనుకుని వస్తున్నారు వాళ్ళు, భయపడి. రెడ్ అంటే లోకేష్ చూపించిన రెడ్ బుక్ వాళ్ళకి గుర్తొస్తా ఉంది. లోకేష్ చూపించింది ఎవరు? అవినీతి అధికారుల గురించి మాట్లాడాడు. ఒక్క నిమిషం, అవినీతి అధికారుల గురించి మాట్లాడాడు. రైట్, సత్యం గారు ఏదో అడుగుతున్నారు. అవినీతి అధికారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న పరిజ్ఞానంలో చిన్న సలహా సార్. ఇప్పుడు వ్యక్తిగత ఇష్యూల మీద నాకు ప్రత్యేక హోదా కావాలి, లేదా నాకు ప్రత్యేక సెక్యూరిటీ కావాలి, నాకు ప్రత్యేక పరిపాలన కావాలి అనే దానికంటే ఒక సామాజిక అంశాలకు సంబంధించి 3 ఇష్యూస్ చెప్తాను సార్ నేను. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాశనం అయిపోతుంది, రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు, రాష్ట్ర పరిపాలన అన్నీ అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో 10 మందికి పైగా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే తప్ప బిల్లులు పాస్ కాని పరిస్థితి బీజేపీకి. అదేదో ప్రెజర్ బీజేపీ మీద తీసుకురావచ్చు కదండి. ఇక్కడ ఎందుకు అల్లరి చేయడం, అల్లరి చేయడం? 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే మన అవసరం అక్కడ లేదు కాబట్టి మనం అడగట్లేదు అన్న నాయకుడు ఇప్పుడు అడుగుతారని మీరు అనుకుంటున్నారా? అధికారం కోల్పోయాక కేసులు చుట్టుముడుతోన్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలు వీధిలో పారేసి దాని వ్యక్తిగత స్వార్థం కోసం ఫైట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గ్రహిస్తారు కదా, పార్టీ గ్రహిస్తారు కదా. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేశారు. శ్వేతపత్రాల్లో తప్పులుంటే ఆ శ్వేతపత్రాల మీద కోర్టుకు వెళ్ళమని చెప్పండి. మూడోది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉమ్మడి రాష్ట్రం విభజించేటప్పుడు లూప్ హోల్స్ ఉన్నాయని ఒక కేసు వేసాడు ఆయన. ఆ చట్టమే చెల్లదు అంటున్నాడు. ఆ చట్టం మీద కోర్టుకు వెళ్ళమని చెప్పండి. 3 చేయమనండి, ఖచ్చితంగా ప్రజలు మన్నలు పొందుతాడు ఆయన. బీజేపీ మీద ఒత్తిడి తీసుకురమ్మనండి. అట్లీస్ట్ ఓకే, అంటే మామూలుగా అయితే కూటమి హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీల బాధ్యత పవన్ కళ్యాణ్దే అన్నారు కాబట్టి ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి ఒక 6 నెలల సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ 2 monthsకే
అడిగితే కనీసం ప్రజలైనా యాక్సెప్ట్ చేస్తారేమో, ఓకే ప్రతిపక్షం కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాపం ఆయన మారినట్టు ఉన్నారు అని చెప్పి. మీరు అర్థం చేసుకోవట్లేదు, ప్రజలు చేర్చారు అతనికి హోదా కూడా ఇవ్వకుండా చేర్చారు. ఇచ్చినప్పుడు అతను కనీసం అలా కాదండి, కనీసం ఆయన నమ్ముకుని ఓటేసిన 40% జనాలైనా సాటిస్ఫై అవుతారు కదా. మీరు ఏం మాట్లాడతారు సార్? 2000 తెలుగుదేశం ఒంటరిగా పోయినప్పుడు కూడా 40% పైన ఓట్లు వచ్చినాయి. వాళ్ళు గౌరవించాడా ఈ జగన్ రెడ్డి? ఆ రోజు జెడ్+ కేటగిరీ తొలగించలేదా చంద్రబాబు నాయుడికి? పొంగళ్ళలోను ఆ జెడ్+ కేటగిరీ చంద్రబాబు నాయుడు 8 కిలోమీటర్లు నడిపించాలి లేదా రాత్రిపూట? ఇతర సెక్యూరిటీ కావాలి కోరేది, తనకు రక్షణ కోరేది. పవన్ కళ్యాణ్ గారి విశాఖపట్నం ఎస్పీ స్థాయి వ్యక్తితో ఏ రకంగా అతను దాష్టికం చేయించాడు, ఆ హోటల్ మీద ఏ రకంగా దాష్టికం చేశారు, రాష్ట్రంలో రానికుండా ఏ రకంగా ఆపారు. అసలు హౌస్ అరెస్ట్ అనేది ఈ చరిత్రలో ఈ 5 సంవత్సరాలు జరిగిన హౌస్ అరెస్టులు ఆ చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఏది నిరసన చేస్తుంటే లేదా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అప్పుడు ముఖ్యమంత్రి అది వేరే లెవెల్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా సీఎం కాదు, ఒక సీఎం వస్తున్నాడంటే పరదాలు అసలు అలా కాదు సార్. మగోడి మీద రేప్ కేసు పెడతారండి ఎవడైనా? మగోళ్ళు రేప్ చేయడం అనేది 376 కేసు పెడతారా? జగన్ రెడ్డి పెట్టించాడు, ఆయన ప్రభుత్వంలో జరిగింది. తాడేపల్లి మీద ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం కొంతమంది వస్తే బృందం జగన్ రెడ్డిని రేప్ చేయడానికి 376 కేసు పెట్టారు సార్. దిక్కుమాల పోలీసు వ్యవస్థ అంత దిగ్గజార్చాడు వ్యవస్థను. కాబట్టి రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ లో అటువంటి దిక్కుమాల ఐఏఎస్, IPS, DSP, CA స్థాయి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి చట్ట విధానాల్లో చట్ట ప్రక్రియతో చట్టపరంగా శిక్షలు ఉంటాయి, విచారణ జరిగితే మాత్రమే. అంతేగాని మేము శిక్షణ అయితే ఉండదు. శాఖాపరమైన ఉంటాయి, చట్టపరమైన కేసులు పెట్టి ఉంటాయి తప్పితే వీళ్ళు చేసినట్టుగా రౌడీ రాజ్యాంగం ఉండదు, డోర్ డెలివరీలు ఉండవు. ఎందుకు రేప్ చేసేవారంటే వాడు ఏదో వచ్చాడు, అక్కడ ఏమీ అమ్మాయి దగ్గర దొరకపోయినప్పుడు శీలాన్ని తెచ్చుకోండి చెప్పిన హోంమంత్రి లాంటి సమాధానం మాత్రం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతి ప్రసాద్ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ సత్య గారు మీరు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టుల్ని నమ్ముకుని పిటిషన్లు వేస్తూ వరుస పిటిషన్లు వేస్తూ ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఒకటి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి, టెక్నికల్గా ఆయనకి హోదా రాదు, 10% ఉండాలి, అంటే 18 మంది సభ్యులు ఉండాలి, కానీ 11 మందే ఉన్నారు. ఇవ్వము రాదు అని తెలిసి కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం కూడా శాంతిప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు, 164 మందిని ఫేస్ చేసే అవకాశం లేదు, అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ని మాట్లాడిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే మరి ఆయన్ని ఫేస్ చేయడానికి, ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఫేస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు అనేది జనసేన వెర్షన్. ఇక భద్రత విషయంలో భద్రత కోరుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువగానే ఆయనకి ఇస్తున్న పరిస్థితి. కానీ ఆయన సీఎం స్థాయి అంటే 3/6/2024 ముందున్న తరహాలో ఆయనకి భద్రత కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఈ భద్రతను సాగ్గా చూపించి ఆయన ఆంధ్రప్రదేశ్కు దూరంగా అంటే బెంగళూరు ప్యాలెస్లో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది జనసేన వెర్షన్. అలాగే రాష్ట్రపతి పాలన విషయంలో కూడా అంటే ఇంకా గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు, కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడగడం అది రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రజల మ్యాండేట్ని అంటే చెప్పారు, ప్రజా తీర్పును శిరసా వహిస్తూ ఉన్నాం, ప్రజల తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాము అని చెప్పి 2 నెలల క్రితం చెప్పిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఏదో